కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హైస్కూల్లో ఒక బ్లాకును హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ఏఎస్డబ్ల్యూఓ వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, విద్యార్థుల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియచేయడంతో వెంటనే తాను వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందని అన్నారు. హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందన్న పరిస్థితుల్లో ఉందని, 160 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో ఉన్నాయని, వెంటనే హాస్టల్ ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హైస్కూల్ పరిశీలించామని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం నాడు నేడు అని స్కూల్స్కి రంగులేసి హంగులు ఆర్భాటాలు చేసిందే తప్ప శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ పునర్నిర్మాణం చేయలేదని, అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని నెహ్రూ అన్నారు. అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లాక్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్చెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వచన సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం అంటే ఒక మనిషిని తృప్తిపరచడం కాదు, సమాజాన్ని తృప్తిపరచాలి. సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఆ విజ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి. అయ్యే ఇవి హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది. వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పడతారు. అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభ్య పరిస్తే అది సంక్షేమం కాదు. విప్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు. కాబట్టి నేను ఇంటికి పంపారు, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు. అయితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని చూడాలి. ఇది ఒక్క జగ్గంపేటతో ఆగదు.